బృహద్గీతని రచించి చాలా చక్కగా గానం చేస్తూ ఉన్నారు. నిజంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమం చేసే అదృష్టం నాకు దక్కినందుకు నేను సదా కృతజ్ఞురాలిని మీకు. ఇక ప్రాణం గురించి బృహద్గీతలో మనకి ఎలాంటి సందేశాన్ని మీరివ్వడం జరిగింది? ఎలా ఇచ్చింది అని మీరు చెప్పడం జరిగింది చెప్పండి? ఈ శరీరంలో ప్రాణం అనేది చాలా గొప్ప స్థానాన్ని ఆక్రమించినటువంటిది. హ్మ్. భగవంతుడు చేసిన గొప్ప పని ఏమిటంటే, ఈ ప్రాణశక్తిని శరీరంలో 5 చోట్ల భద్రంగా ఉంచాడు. హ్మ్. ప్రాణశక్తి శరీరంలో ఒక చోట గాదు. హ్మ్. శరీరంలో 5 చోట్ల ఉంది. అంటే మనకు గుండెలో ఉన్నదాన్ని మహాప్రాణం అంటారు. హ్మ్. హ్మ్. కంఠబిలంలో ఉన్నటువంటి దాన్ని ఉదానము అంటారు. తర్వాత నాభిలో ఉన్నటువంటి దాన్ని సమానం అంటారు. హ్మ్. తర్వాత మలమూత్రేంద్రియాల్లో ఉన్నటువంటి దాన్ని అపానము అంటారు. శరీరం అంతటా ఉన్నటువంటి దాన్ని వ్యానము అంటారు. ఈ విధంగా పేర్లన్నమాట. హ్మ్. హ్మ్. అంటే భగవంతుడు ప్రాణాన్ని 5గా విభజించి మన శరీరాన్ని రక్షిస్తూ ఉన్నాడు. రైట్. అన్ని ప్రాణుల యొక్క శరీరాలను రక్షించడానికి ప్రాణమే ముఖ్యమైనటువంటి కారణం అన్నమాట. హ్మ్. అంటే ప్రాణం గొప్పదన్నట్టే కదా. హ్మ్. ఈ ప్రాణం లేకపోతే ఈ శరీరం నిలబడదన్నమాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇంద్రియాల వల్ల శరీరం నడుస్తది. హ్మ్. కానీ శరీరం నిలబడడానికి నడవడం తర్వాత నిలబడాలి కదా, శరీరం ఉండాలి. హ్మ్. కాబట్టి ప్రాణమే దానికి ముఖ్యమైనటువంటి కారణం అన్నమాట. హ్మ్. కాబట్టి ఈ ప్రాణం ఇచ్చే సందేశం ఏమిటి అంటే, లోకమంతయు అన్నమే తమకందులో భాగమ్ము నిమ్మని ఇంద్రియమ్ములు కోర తనలో నిలువగోరెను ప్రాణమప్పుడు. హ్మ్. అది విశ్వానికి అన్నం అని పేరు కూడా ఉంది, ప్రపంచానికి అన్నం అంటే ప్రపంచం అనే పేరు ఉంది. హ్మ్. అన్నం హ్మ్. అన్నం అన్నం అనే ప్రపంచానికి అన్నం అని పేరుంది తల్లి. హ్మ్. ప్రకృతికి అన్నం అని పేరుంది. హ్మ్. అన్నం అంటే ఆకలి తీర్చే పదార్థం అని చెప్పుకోవచ్చు మనం హ్మ్. హ్మ్. కదా. అయితే ఇక్కడ లోకమంతా అన్నమే కదా, మరి అందులో మాకు భాగం ఇవ్వండి అని ఇంద్రియాలు అడిగాయట. హ్మ్. అయితే ప్రాణం ఏం చేసిందట, భాగాలు ఎందుకు అబ్బా, నాలో ఉండి హాయిగా సుఖంగా ఉండి అని. హ్మ్. ఇప్పుడు కొడుకులు, నలుగురు కొడుకులు ఉన్నప్పుడు తండ్రిని ఏం చేస్తారంటే, ఏమేమి మేము వేరువేరుగా ఉండి మేము హ్మ్. బ్రతుకుతాము, జీవిస్తాము, నాయన మాకు వేరువేరుగా ఇవ్వండి, హ్మ్. మా ఆస్తిపాస్తులు పంచండి అని నలుగురు అడుగుతారు. హ్మ్. ఆయనేమంటాడంటే, అరే నేను ఉన్నంతకాలం మీరు హాయిగా నా దగ్గరే ఉండండి, మీకు కావలసినవి నేనే మీకు ఇస్తాను రైట్. అని తండ్రి అన్నట్టుగా ఉంది ఇక్కడ ఈ ఈ ప్రాణం అన్నమాట. హ్మ్. తనలో ఉండి మీరు తృప్తి పడండి, మీ హ్మ్. ఆకలి తీర్చుకోండి. హ్మ్. మళ్ళీ వేరే ఎందుకు పోతారు మీరు? రైట్. నిజానికి చూడండి, శరీరంలో ప్రాణం ఉంటేనే ఇంద్రియాలు ఉంటాయి. హ్మ్. హ్మ్. ప్రాణం లేదనుకో ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఏమి చేయలేవు. కాబట్టి ఇక్కడ గొప్ప అర్థం ఏమిటంటే, ప్రాణం ఇచ్చే సందేశం ఇదే అన్నమాట. అంటే ఏది ముఖ్యమైందో దానికి గౌరవం ఉంటుంది అని చెప్పడం ఇక్కడ. హ్మ్. ఇంద్రియమ్ములు 4 వైపుల నుండి ప్రాణములోనికేగియు ప్రాణమన్నమ్మును భుజించిన తాము కూడా తృప్తి పొందెను. ఉదాహరణకు చెప్తున్నాను నేను. ఇంద్రియాలకు బలం కావాలి, కానీ చెవి అన్నం తింటదా? కన్ను అన్నం తింటదా? ముక్కు అన్నం తింటదా? ఏది అన్నం తినదు. అన్నం తినేది ఏమిటి? ప్రాణమే. కాబట్టి ఇవి ఎప్పుడైతే తనలో ఉండి మీరు ఆకలి తీర్చుకోండి అని ఎప్పుడైతే ప్రాణం చెప్పిందో, అప్పుడు 4 దిక్కుల నుంచి ఇంద్రియాలన్నీ ప్రాణంలో వచ్చి చేరిపోయాయి. ప్రాణం అన్నం తినడం వల్ల, అంటే ప్రాణమే అన్నం తింటుంది. ఇదివరకు నేను చెప్పాను, అన్నమును సృజించు ప్రాణము, అన్నమును భుజించు ప్రాణము, అన్నమును ధరించు ప్రాణము, అన్నమును హరించు ప్రాణము. ప్రాణం ఉంటేనే అన్నం, ప్రాణశక్తి ఉంటే. ప్రాణం లేకపోతే అది అన్నం పాచిపోతుంది. ఏదైనా కానీ వస్త్రంలో కూడా అది ఏమైపోతుంది, పతలబడి చినిగిపోతుంది. అది ఎప్పుడు ప్రాణశక్తి నశించడం వల్ల. కాబట్టి ప్రాణమే చాలా గొప్పది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రాణం ఆ అన్నం తిని తృప్తి పడితే మిగతా ఇంద్రియాలు కూడా తృప్తి పడ్డాయి అని చెప్తున్నాడు. పరులకీయక ఎవడు దినునో వానికెన్నడు తృప్తి గలుగదు, పరుల కొసగి తాను తింటూ బ్రతుక నేర్చిన వాడే ధన్యుడు అని చెప్తుంది. ఇతరులకు ఇచ్చారు. అది ప్రాణము శరీరంలో ఇంద్రియాలకు ఇస్తుందని ఒక తత్వాన్ని బోధిస్తున్నది. ఉపనిషత్తు మామూలు ఉపనిషత్తు కాదు ఇది. ఏమండి, ఇది మన కోసం ఉపనిషత్తు కోసం ఉపనిషత్తు కాదు కదా. కొంతమంది కవిత్వం నా కోసం నేను రాసుకుంటున్నానంటారు. ఏమి లాభం? నీ కోసం నువ్వు రాసుకుంటే ఏమి లాభం? రాసుకుంటే ఏంది, రాసుకోకుంటే ఏంది?
కాబట్టి ఇక శరీరంలో ఉన్నటువంటి ప్రాణం ఇంద్రియముల కోసమే ఉన్నది, శరీరం కోసమే ఉన్నది, మన కోసమే ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి అన్నమాట. రైట్. అందుకే ఇక్కడ ప్రాణమెట్టుల ఇంద్రియముల చేరదేయుచు భోగము సగును. చేరదీసి ఈ ప్రాణం ఏం చేస్తుంది? ఇంద్రియములకు సుఖాన్ని ఇస్తుంది. అది చెడుదా మనుజుడట్టులతోటి వారిని ప్రేమతో పోషించవలెను. ప్రాణాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మనిషి, అప్పుడే ఆ మనిషికి పేరు వస్తుంది అంటాడు ఇక్కడ. యోగ్యులై చరించు వారిని చేరదీయుచు బ్రోచు మనుజుడే ఇంద్రియములకు ప్రాణమట్టుల పోషకుండై కీర్తిగాంచును. అది ఏ విధంగా ప్రాణశక్తి ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలను పోషిస్తుందో అదేవిధంగా సమాజంలో కూడా మనిషి తోటి వారిని ఏమండి పోషించాలి తన దగ్గర ఉన్నప్పుడు అని చెప్తున్నాడు. అంటే ధనవంతులకు మంచి సందేశాన్ని ఇస్తున్నాడు, మన గుణవంతులకు మంచి సందేశాన్ని ఇస్తున్నాడు ఈ బృహద్గీత ద్వారా. రైట్. మన దగ్గర ఉన్న వాళ్ళని తోటి వారితో పంచుకొని చూడండి, ఎంత గొప్ప ఆనందం కలుగుతుందో. జ్ఞానాన్ని మనకి మసం చెన్నప్ప గారు పంచినట్టుగా తనకున్న జ్ఞానాన్ని, తనకున్న గొప్ప సంపదని మనందరికీ తెలియజేస్తున్నారు ఉపనిషత్తుల ద్వారా. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. మరి మీరేం తెలుసుకున్నారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.